33% మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళల వాటా తేల్చాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పంపన రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1996లో మహిళా రిజర్వేషన్లో మహిళా ఉపకోట తేల్చినందుకే 30 ఏళ్ల పాటు కేంద్ర పాలకులు రిజర్వేషన్ బిల్లును వెనుకకు నెట్టారన్నారు. 2023లో 33% చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం చేశారని, ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఓబీసీ మహిళా రిజర్వేషన్ను తేల్చలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుండా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుపరచడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పిల్లి సత్యబాబు, పెమ్మాడి వర్మ, పంపన సూరిబాబు, పితాని విష్ణుమూర్తి, బాల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి పిలుపు మేరకు అన్ని రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా విషయం ఏంటంటే మహిళలకి 33% రిజర్వేషన్ మొన్న జరిగిన మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. చాలా శుభపరిణామం. ఎందుకంటే మహిళలకి 33% అనేది చాలా శుభపరిణామం. కానీ 33% మహిళా రిజర్వేషన్లో బీసీకి సబ్ కోటా తేల్చాలని రాష్ట్ర అధ్యక్షులు మా కేశవ శంకర్రావు గారు పిలుపు మేరకు ఈవేళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు జనరల్లో బీసీ మహిళలు పోటీ చేయాలంటే స్థానిక స్థాయిలకి ఎలక్షన్ దగ్గర నుంచి అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ వరకు కూడా చాలా కష్టసాధ్యం. ఎందుకంటే అగ్రకులాల్లో ఉన్న మహిళలతో పోటీ పడాలి బీసీ మహిళలు అంటే చాలా 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 ఇబ్బంది. అందుకని మీరు ఆ రిజర్వేషన్లకి మాకు సబ్ కోటా బీసీ మహిళలకి 33%లో మా సబ్ కోటా ప్రకటించాక మీరు ఎన్నికలకు వెళ్ళాలని ప్రధానమైన డిమాండ్గా చెప్తూ ఈవేళ కాకినాడ కలెక్టర్ గారికి హరీంద్ర ప్రసాద్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.